వాడు మాట్లాడే సందర్భాల్లో ఏమైనా పర్టికులర్ ప్లేసుల గురించి ఏమైనా చెప్పాడా? లేదా వాడు మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. లేదండి, వాడెప్పుడూ నా వెంట పడ్డం తప్ప అంతకు మించి వాడి గురించి నాకేమీ చెప్పలేదు. వాడు నన్ను వెతుక్కుంటూ కాశ్మీర్ వరకు వచ్చాడు. అక్కడ నేను ఇందిరా గారు ప్రేమించుకోవడం, కలిసి ఉండడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం మొత్తం వాడికి తెలుసు. ఏంట్రా బుజ్జిలా వచ్చావు? నాకంతా తెలిసిపోయింది మావయ్య. ఏం తెలిసిందిరా? నాకు తెలియకుండా మీరు చేసింది నాకు తెలిసిపోయింది. నేనంటే మీకు చాలా ఇష్టమని చెప్తారు, అలాంటిది నన్నే చీట్ చేస్తారా? దీని గురించి మాట్లాడుతున్నావురా? నాకు చెప్పకుండా నాకు తెలియకుండా మీరు బిర్యానీ కూల్ డ్రింక్స్ తెప్పించుకున్నారు కదా. బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగారు కదా. బిర్యానీ కూల్ డ్రింక్సా? లేదురా. మరి ఇదేంటి? రెస్టారెంట్ నుంచి బిర్యానీ కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టినట్టు బిల్ ఉంది. బిల్లో ఉందా? లేదురా, ఈ బిల్ మాది కాదు. కాదా? మరి ఎవరిది? తెలీదురా. నీకు బిర్యానీ కావాలా? ఆర్డర్ పెట్టనా? వద్దులే మావయ్య, ఇలా అడిగినందుకు సారీ. ఈ బిల్లు మన ఇంటి అడ్రస్ కాదండి, ఏదో లంక దర్బార్ అని ఉంది. లంకా దర్బారా? అవునండి. ఈ అడ్రస్ మీకు తెలుసా? ఆ పేరు నేను ఎక్కడో విన్నట్టు గుర్తండి. ఎక్కడ విన్నాను? రేయ్, మన లంకా దర్బార్కి ఫర్నిచర్ వచ్చిందంట, వెళ్ళి చూడండి. రేయ్, మన లంకా దర్బార్కి వాచ్మెన్ కావాలని అడిగాను కదా, ఎంతవరకు వచ్చింది? రేయ్, ఓని మన లంకా దర్బార్కి తీసుకొచ్చేయండి, నేను వచ్చేస్తుండా. గుర్తొచ్చిందండి, ఆ బుల్లబ్బాయి 2-3 సార్లు ఎవరితోనో ఫోన్లో లంకా దర్బార్ గురించి చెప్పాడు. బుల్లబ్బాయ? అవునండి, వాడి నోటి నుంచే ఈ మాట విన్నాను. అయితే ఇది ఖచ్చితంగా బుల్లబ్బాయి ప్లేస్ అయి ఉంటుంది. ఇందాక వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడి జేబులో నుంచి బిల్లు పడిపోయి ఉంటుంది. అయితే ఖచ్చితంగా మీ మావయ్యని వాడు ఇక్కడే దాచిపెట్టుంటాడు. అడ్రస్ దొరికేసిందండి.